మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అనంతరం 11 ఏళ్ల పేదల కలను నిజం చేసిన పేదల పక్షపాతి ప్రజాపాలన అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కొల్చారం మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. అనంతరం ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ఏం ముఖం పెట్టుకొని రైతు వేదికలకు వచ్చారని, మీకేమైనా అర్హత ఉందా? రేషన్ కార్డులకు మీకేమైనా సంబంధం ఉందా? రేషన్ కార్డులు ఇయ్యక పేదలను పస్తులుంచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వమని, పేదలకు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత రేషన్ కార్డు రావడం కుటుంబాలు సంతోషం కలుగుతుందని, ఈ కార్డులు రావడం ద్వారా ఎన్నెన్నో కుటుంబాలు సన్నబియ్యానికి అర్హులు అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు, యువత అధ్యక్షులు, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారు కొల్చారం మండలంలోని కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు, అందులో మన రేషన్ కార్డుల పంపిణీ కూడా హాజరు కావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కొల్చారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు దేవనగరి శేఖరన్న, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లన్న, మాజీ సర్పంచులు శ్రీనివాస్, మన్నె సీనన్న, నర్సింహులు, గజనీ వెంకటగౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు రాజు, స్థానిక నాయకులు మహేష్ రెడ్డి తదితరులు అందరూ కూడా మా మధుసన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఏదైతే పేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక కార్యక్రమంతో ప్రతి నిరుపేదకు కూడా రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం అనే పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా రాజన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా అన్నవారికి కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి చూసినటువంటి కళ ఫలించింది. 10 సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు జరిగినాయి, కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మనం చూసినాం. తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి అదే కళ ఈరోజు వచ్చిన 18 నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే 384 కార్డులు రావడం జరిగింది. అదేవిధంగా 1800 పైచీలకు అడిషన్స్ జరిగినాయి, కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సన్న బియ్యం మన పేదలకు పంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.